నమస్తే. కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, పూర్వం నుండి మనకి ఋషులు తాళపత్ర గ్రంథాల్లో ఎంతో నిగూఢమైన రహస్యాల్ని, అంటే తంత్రాలను అవనీయండి, మంత్రాలను అవనీయండి, నిక్షిప్తం చేసేవాళ్ళు. ఈ కాలంలో కూడా తాళపత్ర గ్రంథాలు అనేవి అసలు మనకి అందుబాటులో ఉన్నాయా గురుగారు? ఎందుకంటే పూర్వం బ్రహ్మం గారి కాలజ్ఞానం కూడా మనకి తెలిసి తాళపత్ర గ్రంథాల్లోనే ఉంది అని చెప్తుంటారు. కానీ అవన్నీ మీరు కూడా ఒక వేద పండితులు కదా, మీకైతే కరెక్ట్గా తెలుస్తుంది అని నేను మిమ్మల్ని అడుగుతున్నా గురుగారు. ఆ తాళపత్ర గ్రంథాలు అనేవి ఎక్కడున్నాయి, మనకు అసలు అందుబాటులో ఉంటాయా? ఉంటే కనుక మనకి ఇప్పుడు చాలా రకాల సమస్యలతో, కష్టాలతో ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతూనే ఉంటున్నారు గురుగారు. మన రోజువారీ జీవితంలోనే ఎన్నో రకాల కష్టాలను అనేవి చూస్తున్నాము. అందులో భాగంగా గురుగారు ఈ వీడియోలో ముఖ్యంగా మీరు వ్యాపార అభివృద్ధి కోసం ఏదైనా ఈ తాళపత్ర గ్రంథాల నుండి తీసిన రెమెడీని మనకి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. మనకి ఇప్పుడంటే పెన్ను పుస్తకము ఉన్నాయి కాబట్టి మనం బుక్ మీద రాసేస్తున్నాం. ఇంతకుముందు ఏముండేది, ఇంక్ పెన్ ఉండేది, బాల్ పాయింట్ పెన్స్ తర్వాత వచ్చినాయి. అట్లా రకరకాల ఎలా అయితే వచ్చినాయో అప్పుడు వేల సంవత్సరాల క్రితము అవన్నీ లేవు కాబట్టి తాటి ఆకుల మీద రాసేవారు. ఒక తాటి ఆకు మీద పడాలంటే ఒక గంటం అనేవారు, ఇలాగనమాట. అది రాస్తే చాలా కష్టపడేవారు ఋషులు, ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క శ్లోకం అట్లా. తర్వాత అవన్నీ స్టోర్ చేసేవారు. అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా కాలజ్ఞానం అంతా కూడా రాశారు. రాసి కొన్ని మనకి పార్ట్స్ దొరికినాయి, కొన్నేమో ఆయన రాసినటువంటి చింత చెట్టు క్రిందే పాతేశారు. అవి స్వామివారు మళ్ళీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మళ్ళీ వీరభోగ వసంతరాయలుగా వచ్చినప్పుడు వాటంతటికి అవే పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఎవరు తవ్వనవసరం లేదు మంత్రశక్తితో. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని తప్పు అనే మొనగాడు ఎవడు భూప్రపంచంలో లేడు. కారణం ఏంటంటే ఆయన హరిహర బ్రహ్మ అవతారం, హరిహర బ్రహ్మ విష్ణు అవతారం కాబట్టి ఎలా అయితే అలా అగస్త్య మహర్షి, అగస్త్య నాడి అంటాం దీన్ని. జ్యోతిష శాస్త్రాన్ని కమర్షియలైజ్ చేసేయడం వల్ల అవన్నీ పోయినాయి అనమాట. అందం ఇదివరకు ఉండేవన్నీ అగస్త్య నాడి, తర్వాత శివనాడి అని జ్యోతిష శాస్త్రంలో వైదీశ్వర కోవిలం తమిళనాడులో ఉండేవి. అలాగే వాళ్ళు కమర్షియలైజ్ ఎప్పుడైతే చేశారో ఎవరు పడితే వాళ్ళు తాటాకులు పెట్టుకొని రాసుకోవడం ఇవన్నీ కూడా పోయినాయి అనమాట. సో రిజల్ట్స్ సరిగ్గా జరగలేదు. అయితే యాక్చువల్గా తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయి. దాన్ని ఏం చేసిందంటే గవర్నమెంట్ అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు మ్యూజియంలో మనకు సాలార్జంగ్ మ్యూజియం ఉంది. ఆనాటి నవాబులు వాళ్ళంతా కూడా వాడిన కత్తులు, స్వామి వివేకానందులు వాడినటువంటి ఇది బేలూరు మఠలో ఆయన మంచము, గ్లాసు, మహాత్మా గాంధీ ఎలా అయితే ఆయన పడుకున్న మంచము, ఆయన వాడిన పుస్తకాలు, పెన్నులు ఎలా అయితే పోర్బందర్లో ఎలా అయితే స్టోర్ చేసి ఉంటాయో ఈ తాళపత్ర గ్రంథాలు కూడా గవర్నమెంట్ అధీనంలో ఉంటాయి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అధీనంలో ఉంటాయి అన్నమాట. సో అలాగే కొన్ని దేవాలయాల అధీనంలో, కొన్ని పరంపరగా వచ్చే పూర్వీకులు వేద పండితుల పరంపరలో వచ్చేటటువంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా సీక్రసీ ఏం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే స్వార్థపరులైనటువంటి వాళ్ళు మా దగ్గర మాత్రమే ఉన్నాయి, అగస్త్య నాడి, శివనాడి, మేము జ్యోతిషాలు చెప్తాం అన్నారు. అవేవి రిజల్ట్స్ రావట్లేదు. ఒకప్పుడు ఎప్పుడంటే ఒక 100 years బ్యాక్స్ ఎథిక్స్ ఉండేవి, అప్పుడు జరిగేవి. ఇప్పుడు అదంతా ఏం లేదు. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు అన్నీ కూడా మనం బుక్స్ షేప్లోకి వచ్చేసినాయి అనమాట అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఇది 4 వేదాలు, 4 వేదాలు కలిపి బుక్ ప్రింట్ చేశారు. వేద పండితులు అందరి దగ్గర ఉంటుంది ఇది, నో ప్రాబ్లం. అంతే బుక్స్ రూపంలో వచ్చేసినాయి. ఇప్పుడు కొన్ని మనము ఎప్పుడో ఉన్నటువంటి కొన్ని ప్రిజర్వేటివ్స్ వేసి ఏ విధంగా అయితే బుక్ చెడిపోకుండా ఆ జాజి పత్రం అని అంటాం, అంటే అదొక చెట్టు బెరడు అనమాట, దాని మీద కూడా రాసేవారు. తర్వాత తాటాకుల మీద ఇలా ఈవెన్ మన వ్యాసుల వారు రాసినటువంటి, వినాయకుడు రాసినటువంటి యొక్క వేదాలు, ఉపపురాణాలు, పురాణాలు అన్నీ డివైడ్ చేయడం, ఇవన్నీ కూడా వేదవ్యాసుల వారు గంటలతోనే వినాయకుడు రాశాడు. అది రాస్తున్నప్పుడు కృష్ణుడు కొడుకైనటువంటి సాంబుడు, జాంబవతి కొడుకు అనమాట, ఆయన ఈర్షపడి వినాయకుడికి క్రెడిట్ రాకూడదని ఆయన కృష్ణుడి మీద కోపంతో, పాపం వినాయకుడి మీద కోపంతో కాదు, ఆయన కూడా శివుడి అంశ, ఎవరు సాంబుడు, అతని వల్లే మొత్తం యాదవ డైనాసిటీ అంతా కూడా నాశనం అయిపోయింది. ఆయన ఏం చేస్తాడంటే కృష్ణుడికి రాయకూడదని నెమలి పింఛలు ఇవి ఉంటాయి, నెమలి పింఛలతో రాసేవారు దాని మీద వినాయకుడు. అది విరగ్గొట్టేసినవి అన్నీ అక్కడ పెడతాడు.
లేవు. సగం రాస్తుండగా వ్యాసుడేం కండిషన్ పెట్టాడు, నేను చెబుతున్నంతసేపు నువ్వు రాసేస్తూ ఉండాలి, మళ్ళీ ఏంటి అని సెకండ్ టైం అడగకూడదు, నన్ను ఫ్లో వెళ్ళిపోతూ ఉండాలి, మళ్ళీ దాన్ని అర్థం చేసుకొని రాయాలి, కాన్సన్ట్రేషన్ ఫుల్, ఇలాంటి కండిషన్స్ అన్నీ పెడతాడు. పాపం అలా రాస్తుంటే మధ్యలో అది సాంబుడి యొక్క కుట్ర వల్ల విరిగిపోయింది నెమల పించ. విరిగిపోతే అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడు, తన దంతాన్ని విరిచేసుకొని మొత్తం రాసేస్తాడు, కంప్లీట్ చేస్తాడు. అందువలన ఇది నిజమా అబద్ధమా, తాళపత్ర గ్రంథాల్లో ఉన్నవి వేదాలన్నీ నిజమా, పురాణాలన్నీ అబద్ధమా కల్పితమా అని ఆలోచించాల్సిన పర్లేదు. సాక్షాత్తు వేదవ్యాసుల వారు సప్త చిరంజీవుల్లో ఒకడు ఇప్పుడు ఉన్నాడు. ఆయన మనతో కాంటెంపరీ, మనతో బతుకుతున్నాడు. ఆయన రాసినవాడు గౌరీపుత్రుడైనటువంటి వినాయకుడు. అందువలన ఆదిపరాశక్తి కొడుకే ఆయన. వినాయకుడు ఉన్నాడు, అందరికీ తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇక మీరు అడిగినటువంటి రెమెడీలు, రెమెడీలో ఈ మధ్యకాలంలో ఎవరు తోచిన వాళ్ళ రెమెడీలు చెప్తున్నారు. తంత్ర రెమెడీ అని, మంత్ర రెమెడీ అని, యంత్ర రెమెడీ అని, ఇలా. కానీ ఏదైనా సరే వేదహితంగా ఉండాలి. ఇప్పుడు మన జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వాములు వారు నర్మా గురువు గారు ఆయన, మరి అలాగే బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ప్రధాన పూజారులైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు మా గురువు గారు, ఇప్పుడు శంకర శాండిల్య గారు, ఉమాకాంత్ శర్మ గారు, మేమంతా ఫ్రెండ్స్ అంతా కలిసి చదువుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి అలాగే చిన్నజీయర్ స్వామి వారి యొక్క తాతయ్య గారు నేర్పినప్పుడు కూడా మేము రామానుజకుటంలో జీయర్ స్వామి వారితోనే కలిసి చదువుకున్న వాళ్ళం మేము. అలాగే సుందర చైతన్య స్వాముల వారు, మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళు అని లేదు. రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు వేద పండితులు రాజమండ్రిలో, గరికపాటి నరసింహారావు గారు కూడా వచ్చేవారు, అంతా దోర్బల్ ప్రభాకర్ శర్మ గారు, వీళ్ళంతా వేదాలు నేర్పిస్తేనే కదా మనకు వచ్చేది. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఇవన్నీ కూడా తాళపత్ర గ్రంథాలు రూపంలో మాకు ఏకంగా గౌతమి పీఠం అని ఉంటుందన్నమాట, ఏకంగా ఓరియంటల్ కాలేజెస్, సాంస్క్రిట్ కాలేజెస్ కొవ్వూరులో, రాజమండ్రి పక్కనే. సో అలాంటి కాలేజెస్ అందరి దగ్గర ఉన్నాయి, లైబ్రరీస్లో ఉంటాయి. అయితే కాలక్రమేణా పాడవుతూ లైబ్రరీస్ చెదల పట్టకుండా ప్రిజర్వేటివ్స్ వేసి రక్షిస్తారు. అందులో ఒక్కటి రెమెడీ ఏంటంటే, మనం ఏ రెమెడీ చెప్పినా సరే వేదహితంగా ఉండాలి. ఇప్పుడు మామూలుగా అందరూ చెప్పే ఏం చేస్తున్నారంటే బియాండ్ ద వేదాస్ వెళ్ళిపోయి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తంత్రం అని పేరు పెట్టేసుకొని వాళ్ళు చెప్పేస్తున్న వలన ఈ చెంబు తీసుకోవాలా, కొండ ఎక్కడ పెట్టాలా, ఇలా రకరకాల చెప్పడం వల్ల ప్రజలకు పాపం ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉంటాయన్న విషయమో తెలియదు చాలామందికి, ఒరిజినల్ ఏది రెమెడీయో తెలియట్లేదు. అందువలన ఒరిజినల్గా వేదము చెప్పేది సాక్షాత్ భగవంతుడు చెప్పేది, భగవంతుడినే వేదం డిఫైన్ చేసింది. అటువంటి దాంట్లో చెప్పబడినటువంటి ఒక రెమెడీ మనం చెబుదాము. మీరు అడిగినట్టు ప్రతి ఒక్కరికి పాపం వ్యాపారం కావాలి, అయితే వ్యాపారాల్లో లాస్, చిన్నదైనా పెద్దదైనా కూడా కొంచెం వ్యాపార అభివృద్ధి ఉండాలి కదా, అంతే కదా. అందుకోసం ఆ వ్యాపారములో మనము ఇక్కడ భయపెట్టారు. ఇదివరకు కాలంలో ఏంటంటే ఎవరైతే స్వరం ఉండాలి, వేదం నేర్చుకోకూడదు అని మంచి బ్రాహ్మలు ఎవరు, ఆదిశంకరాచార్యులు వారు ఇలాంటి వాళ్ళు ఎవరు అడ్డురాల, దయానంద సరస్వతి, తర్వాత స్వామి వివేకానందుల వారు, వీళ్ళందరూ ఆదిశంకర్లు, రామానుజాచార్యులు వారు అందరూ కూడా నేర్చుకుంటారా వేదం అన్నారు. అప్పుడు ఇండివిజువల్గా ఉండేటటువంటి బ్రాహ్మలు, ఆ రాజుల ఆస్థానంలో ఉండేటటువంటి వాళ్ళు అందరూ నేర్చేసుకుంటే ఇది లాభం లేదు, వాళ్ళ గొప్పతనం ఉండదని ఎవరైతే వేదాలు నేర్చుకున్నారో వాళ్ళ నోట్లో సీసం పోసేసి, నాలుకను కోసేసి, ఇలాంటివన్నీ చేస్తే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు అందరూ వచ్చి అడ్డుకున్నారు, పండితుల యొక్క అహంకారాన్ని తొక్కేశారు. కాబట్టి ఈ యొక్క ప్రజలు కూడా అలాగే ఉన్నారు. మరి వేదం నేర్చుకున్నప్పుడు కొన్ని ఆచారాలు, గురుభక్తి ఉండాలి, నిష్ఠ గిష్ట ఇవన్నీ ఉండాలి కదా, ఇవన్నీ లేకుండా చేస్తున్నారు. అందువలన మనకు వేదాలన్నీ అందరూ నేర్చుకోవాలి. దయానంద సరస్వతి అదే చెప్తారు, ఎవ్వరు చెప్పినా అదే చెప్తారు, స్వామి వివేకానందుడు కూడా. సో అటువంటి వేదహితమైనటువంటి ఒకటి మనం చెబుదాము తప్పకుండా గురుగారు. వాణిజ్య లాభార్థం ఇది పంచమ సూక్తంలో ఉంది. ఎక్కడ? అధర్వణ వేదములో చక్కగా తృతీయ కాండంలో, విత్ రెఫరెన్స్ చెప్తున్నాం మనం, 3వ కాండంలో అథ పంచమ ప్రపాఠక, అందులో మనము ఋషి ఉంటుంది ఈ మంత్రానికి. ఈ ఋషి అథర్వ పణ్యకామ, ఇది ఋషి. దేవత ఎవరు? ఇంద్రుడు. తర్వాత పంధాన, అగ్ని, ప్రపణ, విక్రయశ్చ, దేవా, అగ్ని, దేవా, ఇంద్ర, ప్రజాపతి, సవిత, సోమ, అగ్ని, ఇంతమంది ఉన్నారు దేవతలు. అంటే ప్రతి మంత్రానికి ఒక దేవుడు ఉంటాడు, ఋషి ఉంటాడు. ఇక ఛందస్సు కూడా ఉంటుంది. ఛందస్సు ఏమిటంటే భురిక్, త్రిష్టుప్, ఇది ఛందస్సు. అలాగే త్రిష్టుప్ షట్పద, బృహతి, గర్భా విరాడత్యష్టి, విరాట్ జగతి, అనుష్ఠుప్ ఛందస్సు.
అనుష్టుప్ ఛందస్సు అని ఇప్పుడు లలితా సహస్రాలు ఇవన్నీ ఉంటాయి, అనుష్టుప్ ఛందస్సులో చెప్తాం. ఇవన్నీ ఛందస్సు, గ్రామర్ అనమాట. అలాగే నిచ్చత్రిష్టుప్, ఈ విధంగా నిచ్చృష్టిష్టప్ అని ఈ విధంగా ఇవన్నీ కూడా ఋషులు ఇవన్నీ ఉంటాయి. ఇక అంగన్యాస కరన్యాసాలు ఇవన్నీ కూడా మనం గురుముఖత నేర్చుకోవాలి. మరి అది లేనటువంటి వాళ్ళకి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మన వీడియోస్లో, జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు పటం పెట్టుకొని జగద్గురువులు అయినటువంటి వ్యాసుల వారు, జగద్గురువులైన కృష్ణ పరమాత్మ వీళ్ళ ఫోటో పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. చేసుకుంటే మంత్రం ఎప్పుడు కూడా చెవిలో చెప్పాలి, గురుముఖత నేర్చుకోవాలి అనడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళ గురువు ఈ మంత్ర జపం వల్ల ఆ గురువు తన శక్తిలో కొంత దారబోయాలి. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు అందరినీ ప్రేమిస్తాడు, ఆయన దారబోస్తానికి రెడీ. ఆయన వివేకానందుడు దారబోస్తాడు, మన గురువుగారు ఆనందమూర్తి గారు, ప్రభాతరంజన్ సర్కార్ గారు దారబోస్తారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వేద పండితులు దారబోస్తామా? ఇప్పుడు నన్ను అడుగుతారు, నేను దారబోస్తానా చెప్పు? స్వార్థం ఉంటుంది కదా. అంటే గురువు అంటే విశ్వగురు, కృష్ణుడు దారబోస్తాడు అందరికీ. కాబట్టి వాళ్ళ ఫోటో పెట్టుకుంటే మామూలుగా ఆ మంత్రాలు అందరూ చదువుతారు. అటువంటి జగద్గురువుని ఆశ్రయించాలి అని చెప్పడంలో ఉద్దేశం అదే. ఇప్పుడు మామూలు వాళ్ళు ఉన్నారు, వీళ్ళకు మనం ఏం అనకూడదు, కానీ పండితుల్ని అంటే వీళ్ళు చేసే పద్ధతుల వల్ల మనం ప్రజలకి చైతన్యం కలిగించాలి కాబట్టి చెప్తున్నాం. వీళ్ళకే మంత్రశక్తి ఉండదు, ఇంక వీళ్ళేం దారిపోస్తారు? నిజం ఎక్కువ మాట్లాడాలంటే రోజుకు 1000 మందికి ఎవరైనా ఇస్తారా మంత్రశపం ఫ్రీగా? రోజుకు 100 మంది ఇస్తారా? ఒకసారి మంత్రం ఇవ్వాలంటే ఆ వ్యక్తిని మనం పరీక్షించాలి, మంచోడా కాదా, చెడ్డోడా, లేకపోతే దీన్ని దుర్వినియోగం చేస్తాడా. అందుకనే గురువు గారికి ముందు సేవ చేయించుకుంటారా, ఇళ్ళుతుడు 5 పట్టరా, కూరగాయలు పట్టరా అని. అయ్యే జైలు మంత్రం ఏం చేస్తాడు? అందుకనే ఋషి గురువు, శిష్యుడెవడు గురువుని పరీక్షించడానికి? వేదం ఎంత గొప్పదంటే సనాతన సాంప్రదాయం ఛాన్స్ ఇచ్చింది, అరే శిష్య నువ్వు కూడా గురువుని పరీక్షించుకోరా, గురువు నిన్ను పరీక్షించుకోండి, ఒకళ్ళొకళ్ళు పరీక్షించుకొని రండి అన్నారు. అసలు గురువుని పరీక్షించాల్సినటువంటి అవసరం ఉండదు. వివేకానందుడు ఏమైనా రామకృష్ణ పరమహంసను పరీక్షించాడని ఊరికనే ఎగ్జాంపుల్స్గా చెప్తాం. అంటే అంత దృఢభక్తి ఉండాలన్నమాట. కృష్ణుడు ఏమన్నా సాందీపన మహర్షిని పరీక్షించాడా? గుడ్డిగా వెళ్ళి సేవ చేశాడు. అలాగే రామచంద్ర ప్రభువు ఆయన వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని గుడ్డిగా వెళ్ళి సేవ చేశాడు, నో టెస్టింగ్స్. కాబట్టి మనము పరీక్షించుకోమని ఎందుకు చెప్తున్నామంటే, చెడ్డోళ్ళు ఉన్నారు డబ్బుల కోసం, మహా ఉంటే ఏం చేస్తారమ్మా ఈ గురువులు? 2 కంత్రిగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? మహా అయితే మానాన్ని కోసం దోచుకునేటటువంటి వెధవలు కొంతమంది కనబడతారు, ధనాన్ని దొంగిలించే వాళ్ళు కనబడతారు మోసంతో. ఇలా కాకుండా సాంప్రదాయంగా మంచి గురువులు ఎవరు కూడా ఇలా ఇప్పుడు మా గురువులు ఉన్నారు, ఇప్పుడు నేను ఇంతమంది పేర్లు చెప్పాను, వాళ్ళలో ఎవరు కూడా ఇలాంటి పనులు చేయాల. కాబట్టి మనకు ఆ విద్య 10 మందికి మనం ఫ్రీగా చెప్పడం కోసం చెప్తున్నాం. ఇకపోతే ఈ వాణిజ్య లాభార్థము మనము ఇంద్రమహం ఒక్కొక్క పదాన్ని వీళ్ళు జపం చేసుకోవచ్చు. వణిజం చోదయామి సన ఏతు పుర ఏతా నో అస్తు సుధన్నరాతిం పరిపంతినం మృగం స ఈశానో ధనదా అస్తు మహ్యం. ఈజీగా చదవచ్చు. దీన్ని కలిపి స్వరంలాగా చేయాలి, ఇవంతా నాన్ సెన్స్, అవసరం లేదు. నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు 108 సార్లు మినిమం డిసిప్లిన్ కోసం 108 సార్లు ఇది చేస్తే ఈ మంత్రం 41 డేస్. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, ఓం భూద్భవ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, ఇది చెప్పేవాళ్ళం. ఇప్పుడు క్యాసెట్స్ వచ్చినాయి, లలితా సహస్రం క్యాసెట్స్. ఇప్పుడు గాయత్రి మంత్రం క్యాసెట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, అందరూ కూడా సుశీల గారు అందరూ పాడిన అనురాధ పౌడ్వాల్ గారు చేసిన క్యాసెట్స్ ఉన్నాయి. ఆడవాళ్ళు గాయత్రి మంత్రం చదవకూడదు అన్నారు, వీళ్ళెవరు అసలు చెప్పడానికి? ఆ జగన్మాత అయినటువంటి వేదమాతే గాయత్రి, ఏ ఋషి చెప్పలేదు. అందుకనే ఒరిజినల్ తాళపత్ర గ్రంథాలు మన దగ్గర ఉన్నాయని చెప్పడం. ఎందుకని? నేను ఒక అధర్వణ వేద పండితుడిగా, బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిగా, మొత్తం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇప్పుడున్న గురువులు, మా గురువులు అందరూ కూడా అష్టాదశ శక్తిపీఠాలకి కళలు పెట్టడానికి జగద్గురు భారతీ తీర్థస్వాముల వారితోనే వెళ్ళాను. బచ్చాగాడు వయసు అప్పటి నుంచి నేను జోగులాంబ గుడికి పెట్టింది మేమే. అయ్యప్ప స్వామి నడదవాళ్ళ గుడికి మా జగద్గురువులు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి మా గురువు గారులకు మేము అన్ని కూడా అందిస్తూ మా కళ్ళతో మేము చూసాం. కాబట్టి జగద్గురు భారతీ తీర్థస్వామి కంటే గొప్పవాళ్ళ, లేకపోతే జగద్గురు విధుశేఖరేంద్ర సరస్వతి భారతి గారంటే గొప్పవాళ్ళ, వీళ్ళంతా. బట్ అందరూ చేసుకోవచ్చు. కాబట్టి నేను కంచి గురువు గారులు,
కంచి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులు, అందరు పీఠాధిపతులు మంచి స్టాండర్డ్ పీఠాధిపతులు ఎవరు కూడా ఇలా చెప్పరు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, చేసుకోండి ఆయన అని. మధ్యలో కనుక అంతరాయం వస్తే అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు మెన్స్ట్రల్ సైకిల్ వస్తుంది ఆడవాళ్ళకి, మధ్యలో ఆపేస్తారు. ఆపేస్తే మళ్ళీ కంటిన్యూ చేసుకో, స్టార్టింగ్ నుంచి ఏం చేయనవసరం లేదు. అలాగే టాబ్లెట్లు వేసి ఏమి ఆపనవసరం లేదు. మోడర్నిటీ రావాలి. వీళ్ళందరూ ఏంటంటే పాతకాలం చింతకాయ పచ్చడిలాగా అట్లా చెప్పి నో. ఇప్పుడు చన్నీళ్ళలో చేయమన్నారు, దేశకాలమాన పరిస్థితులు అన్నారు. రండి ఈ చన్నీళ్ళలో తెల్లారుజామున 3 గంటలకు స్నానం చేయాలి, అప్పుడు బ్రహ్మ ముహూర్తంలో అని చెప్పి స్నానాలు చేసి పూజలు చేయాలి సూర్యుడు వచ్చే లోపల అంటున్నారు. బాగుంది, మరి నేను చేపిస్తాను రమ్మను. బీహార్ మన శంబాలా గ్రామం ఆనందనగర్ ఉంది కదా, గురుదేవులైన ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, అక్కడ నీళ్లు ఎలా ఉంటాయంటే ఫ్రీజ్ అయిపోతాయి. అక్కడ మన అవయవాలన్నీ చిన్నగా కృషించిపోతాయి. మా గురువు గారు శిక్షణ ఇచ్చేటప్పుడు ఆనందనగర్లో వెళ్ళి తెల్లవారుజామున ఈ మన గురుగారు తయారు చేసిన అవధూతలు 10,000 మంది ఉన్నారు. అందరూ జైళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు వీళ్ళంతా. ఎందుకో ఆనంద్ మార్గం బ్యాన్ చేసినప్పుడు అంతా ఓపెన్ సీక్రెట్. కానీ ఎంత గొప్ప వాళ్ళు అంటే తెల్లవారుజామున 2 గంటలకు 3 గంటలకు స్నానం చేస్తారు. నన్ను వెళ్ళమనేవారు, నో ఐ డోంట్ గో అనేవాడిని. ఎందుకని లోనకి వెళితే మన ఇవన్నీ ఫ్రీజ్ అయిపోయి రక్తం కనబడేదమ్మా, లోపల రక్తం బ్లడ్ కట్టేస్తుంది. మరి తెల్లారుజామున స్నానం చేయమన్న వాళ్ళందరినీ నేను తీసుకెళ్ళి మన ఆనందనగర్ అక్కడ చేపిస్తాను, రమ్మనండి అంటే. అంత మూఢంగా అవసరం లేదు అని చెప్తున్నాను. మూఢనమ్మకాలలో తొయ్యకూడదు. ఏ సమయంలో చేయాలి గురుగారు? వీళ్ళ అంటే మరీ లేటుగా చేస్తే బాగుండదు కదమ్మా. అందుకని పనులు డ్యూటీలకు వెళ్ళాలి కదా. కాబట్టి మరీ తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మొన్న నన్ను ఒకడు గృహప్రవేశం చేయించాడు వీరయ్య గారిని. ఆయన ఏం చెప్పాడు తెలుసా, తెల్లవారుజామున 2 గంటలకు వచ్చేయాలండి, హోమం ఎవరో పెట్టారంట పంతులు. మనం ఏమో జగద్గురువు శిష్యులు, ఆయన పెట్టిన ముహూర్తానికి మనకేం డబ్బులు గిబ్బులు మనం తీసుకోం కాబట్టి. అయినా సరే వాడి నమ్మకానికి నేను వాడు చేసి పెట్టాలన్న ఉద్దేశంతో వెళ్తే కుక్కలు దొరుకుతున్నాయి నన్ను వెనకాల. 2 గంటలకు వెళ్తే దొంగడు అనుకుంటాయి కదా. వాళ్ళ అబ్బాయిని పంపాడు. మళ్ళీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తుంటే మీకు తెల్లవారుజామున మా సత్యనారాయణ స్వామి వ్రత కథ చెప్తుంటే చూడు, అన్నవరంలో అందరూ హైదరాబాద్ నుంచి వెళ్ళి అందరూ పడుకుంటారు ఇలా పంతులుగా అట్లా చేస్తుంటే ఇలా ఉంటుంది. అందుకని మూఢనమ్మకాలు కాదు, చక్కగా సూర్యోదయం ముందు 5 o'clock 6 o'clock 7 o'clock మన వీలుని బట్టి. ఈ పారాయణ వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళు లక్షల రూపాయలు బిజినెస్ చేసుకోవాలా, మనకి ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్. ఉదయం కుదిరిన వాళ్ళు సాయంత్రం సమయంలో చేసుకోవచ్చు, ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు అమ్మా. అంటే సాయంత్రం బయటకు వెళ్ళిపోతారు కాబట్టి బద్దకిస్తారు, అది చేయకూడదు. ఎంత కౌంటింగ్ ఎక్కువ చేసుకుంటే అంత మంచిది ఇది. అందువలన బిజినెస్ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఏంటంటే కార్యశక్తి, ఆమె మనం క్రియాశక్తి అంటాం. అందువలన మహాదేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. లక్ష్మీదేవి చాలామంది ఈ మంత్రాలు చేసిన వాళ్ళు పని చేయకుండా కేవలం ఈ మంత్రం చేస్తేనే, లక్ష్మీ మంత్రం చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి అనుకుంటారు. సూట్ కేసుల్లో లక్ష్మీదేవి పట్టుకొస్తుంది అనుకుంటారు. కష్టపడితేనే వస్తుంది. ఈ మంత్రం ఖచ్చితంగా వేదహితమైనటువంటిది, వేదంలో చెప్పబడింది. అందుకనే పదాలన్నీ కూడా విడదీసి క్లియర్గా నేను చెప్పినట్టుగా చేసుకున్నా చాలు, స్వరంతో సంబంధం లేదు. ఇప్పుడు మంత్రాలు ఉన్నాయి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః. ఇది అల్టిమేట్ మంత్రం. కలవ పువ్వులతో వేసి మహాలక్ష్మికి చేయాలి. ఓం శ్రీం మహాలక్ష్మే నమః, ఓం హ్రీం మహాలక్ష్మే నమః, ఓం ఐం మహాలక్ష్మే నమః, ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమః. మన ఇష్టం, బేజాలు. హయ్యర్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్నాం మనం. మనకి ఏది కావాలి, జ్ఞానశక్తి కావాలన్నప్పుడు ఐమ్ని పెట్టుకుంటాం, ఆకర్షణ కావాలన్నప్పుడు క్లీమ్ని పెట్టుకుంటాం, అలాగే లక్ష్మికి కావాల్సి వచ్చినప్పుడు శ్రీమిని పెట్టుకుంటాం. ఎప్పుడో ఋషులు ఇచ్చింది కాదు, దాన్నే సంపుటీకరణ మంత్రాలు అంటారు. సద్గురు అయినటువంటి వాడు జీవితాన్ని లోకం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు సంపుటీకరణ చేసి ఇవ్వచ్చు. స్వార్థం ఉండకూడదు. మనం బ్రహ్మస్థానంలో ఉన్నాం కాబట్టి ఈ రకంగా కనుక మనం చేసినట్లయితే బ్రహ్మాండంగా మనకి వ్యాపారం సక్సెస్ అవుతారమ్మా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మంత్రాన్ని గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. 108 సార్లు నిత్యం 41 రోజులు కనుక ఈ మంత్ర జపాన్ని చేసుకుంటే మీకు తప్పకుండా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.